నీకు విపరీత ప్రేరేపణ వల్ల లైంగిక వేదికలు మానవంగాలు వాటి వల్ల హత్యలు ఆత్మహత్యలు సెక్స్ స్కాండిల్స్ భార్య కాఫీ ఇచ్చుట క్షణం ఆలస్యమైన కష్టపుడుతుమంటారు. అదే స్త్రీ కాలుతో చదివినను భాగ్యంగా భావించను. స్త్రీ పొందు కోసం కొందరు నగలు కొందరు పదవులను సమర్పించుకోలేదు. పదవిలో ఉన్నవారు మాత్రం పదవులను నగరానగా కట్టబెట్టారు. స్త్రీ చుట్టూ అనే ప్రపంచం మొత్తం తిరుగుతున్నారు. నీతి లేదు, నిజాయితీ లేదు, భయం లేదు, కనీసం పాపి కూడా లేదు. అందువలనే ప్రతి కలిగ ముందు నా ప్రభావం వక్రమార్గం పట్టుతున్నది. ఇది మీకు తెలియదా? అది సరే అది సరే. ఒక చిన్న విన్నపం. ఆయన బ్రహ్మయ్య గారి సృష్టి మా భూలోకంలో ఇంకొక జాతి ఉంది. వాడు చాలా డేంజరస్ జాతి. పోలీస్. ఏమైనది వారికి మంచినీళ్ళు భావించండి ఆయన ప్రేమించినారా? కంగారు పడుతున్నాడు బిడ్డ. నువ్వు చెప్పు ఆయన. మోస్ట్ డేంజరస్ జాతి ఇది పోలీస్. అవును. ఒకవేళ పొరపాటున పోలీసుడిని త్రాజుపాము పుట్టింది అనుకోండి, పరిచింది పోలీసుడికి ఏమీ కాదు, త్రాజుపాము తెచ్చుకోకూడదు. అంత పాయింట్ ఏడుచుకుంటే డేంజర్ స్వామి. చూడండి స్వామి, వీళ్ళ మహత్యం లేకపోతే నేను మీ గుడికి పోతుంటే నాయనగాల పట్టేనేమిటి, నన్ను ఇంట్రాగేసేమిటి, నన్ను అనుకోకనేమిటి. ఇది స్వామి వాళ్ళ మహత్యం. పోలీసు మనము పగవాడికి కూడా వద్దు ప్రభు, పగవాడికి కూడా వద్దు. చైతన్యం వచ్చి కలిగిపోతున్నాను నేను. నువ్వు కూడా భూలోకంలో ఏదైనా చేయకూడదు పని చేసి హౌస్ లో స్త్రీలను వ్యభిచార గృహంలో దించుట, ఈ ఇంపోరల్ ట్రాఫిక్ తదితర నేరముల కింద అరెస్టు చేసి జైలులో పెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారు ప్రభు. చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఏమన్నారు? ఏమి చిత్రహింసలు అంత బాగానే ఉంటాయా? మన నరకంలో కూడా ఇటువంటి శిక్షలు ఉండవు ప్రభు. తల క్రిందులుగా వేలాడుచుట, మన్నును ఇసుకను తినిపించుట, గోట్లలో గుండు సూదులు కూర్చుట, ఈ క్రమంలోనే నా శీలాన్ని దోచుకుంటుంది ప్రభు. అత్యాచారానికి గురి అయింది. ఏమన్నా ఏం మాట్లాడుతున్నాయా? శీలాన్ని పోవడం ఏంటి, అత్యాచారానికి చూడటం ఏంటి? సంపదేశి మధ్య మహిళా పోలీసులు పెట్టి మగ పోలీసులా? అది ఎలా సాధ్యం? వారికి సాధ్యం కానిది ఏది? రానివ్వండి.